పవన్ కళ్యాణ్ చెప్పినట్టు విజయ్ నిజంగానే అంటే కటౌట్లు పెట్టేసి హాలోగ్రాములు పెట్టేసి చాలా సుఖంగా గెలిచేసాడని చెప్పి అంత చులకనగా అంత ఈజీగా ఎలా చెప్పేశారు అంటున్నాను నేను. నిజంగా కటౌట్లు పెట్టేసి గెలిచేసేదైతే జన సైనికులు పవన్ కళ్యాణ్వి ఎంత పెద్ద పెద్ద కటౌట్లు ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని చోట్ల పెట్టలేదు. నేను ఒక డిబేట్ లేదు చెప్పాను సార్, కంటెంట్ ఉమ్. ఉన్నోడికి కటౌట్ చాలు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ కావాలన్న సినిమా డైలాగు అవును, ఆయనకి సినిమాకి సంబంధించింది. అదే గబ్బర్ సింగ్ లో అలా బాగా బ్రహ్మానందం గడి పెట్టుకుని వెళ్తాడు సైకిల్ రిక్షా మీద. అవునవును. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే కట్అవుట్ పెట్టుకుంటే పని అయిపోతుంది అన్నది భ్రమ. ఉమ్. నీకేంటి, నీ పార్టీ గెలుపు స్ట్రైక్ రేట్ 100 అని పెట్టుకున్న మీరు జస్ట్ కట్అవుట్ కాదు, మిషన్ అనే చిప్ కట్అవుట్ లోంచి మీకు వచ్చిన అవుట్కమ్ ఇది. ఉమ్. ఈ గాలి బుడగతనానికే మీరు ఎంత రెచ్చిపోతే, ఉమ్. గాలివాటంగా గెలిచిన మీరికే ఇంత ఇందుంటే, అతను ఉమ్. స్వచ్ఛందంగా తన పార్టీ తన కాళ్ళ మీద తను నిలబొట్టుకుని నువ్వే మాకు శరణని, నువ్వు బీజేపీ చుట్టూ దేవుళ్ళు అన్నట్టు ఆ కాంగ్రెస్ వాడు కూడా ఆయన చుట్టూ దేవుళ్ళు ఆడుతుంటే, జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ చుట్టూ దేవుళ్ళు ఆడడం ఎక్కడైనా చూసారా? అవును, లేదు. అది విజయ్ స్టాండర్డ్. మీరు అలా జాతీయ పార్టీ చుట్టూ దేవుళ్ళాడి ఆయన బతిమాలుకుని తెలుగుదేశాన్ని తీసుకెళ్లి శాత తీరిస్తేనే కానీ దిక్కు దివాణం లేని మీ పరిస్థితికి ఆయనతో ఎలా కంపేర్ చేసుకుంటారు? ఉమ్. అసలు ఆ కంపారిజన్ జరగని పని. 15 ఒక ఏళ్ళు. రాజకీయ ఉండండి ఒక్క నిమిషం. ఉమ్. రాజకీయ పదవి అనే ప్రాపకం కోసం మీ పార్టీ మీరు 10 మెట్లు దిగిన మీకు ఉమ్. ఆ విజయ్ తను చావో రేవో నేను తేల్చుకొని నిలబడిన తర్వాత నాకు అవకాశం వస్తే నేను ముందుకెళ్లే దగ్గర ఈయన చుట్టూ వారు లేవర్లాడడం. కాంగ్రెస్ లాంటి ఉమ్. పార్టీ, ఆ ఉమ్. కమ్యూనిస్ట్ పార్టీ, ఆ ముస్లిం పార్టీ లాంటివి, ఉమ్. తర్వాత ఏఐడిఎంకే చీల్చి చెండాడుకొని బయటకు రావడం, ఇవన్నీ ఉమ్. మనం గమనించిన వార్తల్ని ఆ పాటికి తెలుసుకోకపోతే ఆ పాలిటిక్స్ తెలిసిన ఉండడం ఒక అడ్వైజర్ లో ఉన్న పెట్టుకోండి. అవును. పెట్టుకుని ఏం జరుగుతుందో ఒకసారి అప్డేట్ చేసుకోండి. అంతేగాని 4 రోజులకు ఒకసారి చంద్రబాబు గారు ఏదో టాస్క్ ఇచ్చి డిఎస్సీ పేపర్ దొరికిపోయినట్టుకుంది, పైకి లీక్ అయింది, దాని మీద ఇష్యూ అవుతుంది, వైఎస్ఆర్సీపీలు గట్టిగా ఎత్తుకుంటే లోకేష్ దొరికిపోతాడు, మళ్ళీ ఉమ్. రాజీనామాలు డిమాండ్ చేస్తే బాగోదు, చాలా ఉమ్. బాగోదు, మనం దొరికిపోతాం, యాక్షన్ అని క్లాప్ కొట్టారు. మొన్న ఉమ్. అన్నయ్య గారి సినిమా క్లాప్ కొట్టినట్టు ఈయన క్లాప్ కొడితే ఈయన వచ్చారు రంగంలో. గుండీ లిప్పేస్తాడు. తేల్చుకుందామా? వచ్చేస్తారా? ఇదేంటి కాటా ఉమ్. కుస్తీ పోటీలా? ఉమ్. వయసు ఉడికిన పెద్ద ఆయన నాగేశ్వరరావు గారి మీద కలిబడిపోయినంత సులువు అనుకుంటున్నావా? తిరిగి సినిమా అవును, చూపిస్తండి ఆయన. అదే కదా. ఇంకా ఈ అంటే 15 ఏళ్ళు రోడ్డు మీద ఊడిగ దేకినా సరే నేను సీఎం కాలేకపోయాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు అంటున్నారు. నిజంగా ఎవరు ఎవరిని దేకారు ఈ 15 ఏళ్ళు అంటే ఏం చెప్తారు? దేవుర్లు ఆడేవాడికిను నెక్కచ్చుగాని ఇప్పుడు ఇంటి ముందు ముష్టివాడు రోజు వచ్చి నిలబడతాడు సార్ అడుక్కు తినడానికి. ఉమ్. వాడిని మనం దేకుతామా చెప్పండి? ఉమ్. వాడి పక్కనే ఇంట్లో ఒక చుట్టపాడు వస్తాడు, గేటు తీసి లోపలికి వస్తాడు రాసి మర్యాదలతో. ఉమ్. వాళ్ళిద్దరిని ఎలా కంపేర్ చేస్తాం? అవును. పార్టీ పెట్టిన కాడి నుంచి దేవుర్లు ఆడమే కదా. ఉమ్. అలా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అలా అక్కడెక్కడో మాయావతి పార్టీని కూడా తెచ్చి నేను ఎత్తికి పెట్టుకుని సింగిల్ గా ఉమ్. నాకు వెన్నెముక లేదురా బాబో అనుకుని బతిమాలుకునే 2014 నుంచి ఈ రోజు దాకా ప్రస్థానం. ఉమ్. ఆఖరికి ఇంకా నేను, మీకు తెలియదండి, నేను ఫిజికల్లీ ఛాలెంజ్డ్, నాకు అంగవైకల్యం ఉన్న పిల్లాడిని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎత్తుకోండి బలవంతాన్ని ఆయన శంకెక్కి గెలిచిన నేపథ్యం మీకు తెలియదా సార్? చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర సామర్థ్యమే లేదు, అలా నాదెండ్ల భాస్కర్ రావు గారు మీ పార్టీని కొంప ముంచిన నాకు ఉపయోగపడుతున్న నాదెండ్ల మనోహర్ తప్ప నాకు ఇంకొక అస్త్రమే లేదు, ఉమ్. నన్ను కాపాడేస్తారా సార్ అని బతిమాలుకుంటే, సరే అక్కడ ఉండు, అలా ఉండు చూసుకుందాం అని అవకాశం కల్పిస్తే, ఉమ్. దీనికి కూడా అనేటి చంద్రబాబు గారు దేనికైనా సరే అలా కోట శ్రీనివాసరావు కోడి ఎలగట్టినట్టు ఎలగెడతాడు. ఉమ్. అయితే అన్నాడు ఆ రోజు పెద్ద శుద్ధి వేలుగళ్ళకి పిచ్చైనా ఎక్కిపోవాలి, లేదంటే ఆయన ఇచ్చిన టాస్క్ అయినా ఫిల్ చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి. ఉమ్. ఏం చేశాడు? సార్ ఆ కోడి కట్టి వెళ్ళడం బాగోలేదు సార్, నాకు ఈ టాస్క్ ఇవ్వండి సార్ అంటే వెళ్ళి బీజేపీ వాళ్ళు ఉమ్. కాల్ పెట్టుకో, నన్ను కూడా నువ్వు నా సంఖ్య ఎక్కినట్టు నేను వాళ్ళ సంఖ్య ఎక్కుతాను, ఈ టాస్క్ నీకు ఉమ్. ఇష్టమైతే ముందుకెళ్ళిపోతాం. ఉమ్. ఇదేదో బాగుంది అనుకున్నాడు. ఈ విజయ్ నేను ఊర్లంతా తిరగలేను, నాకు అసలే కునుకు రోగం, 2 రోజులు తిరిగినట్టు 4 రోజులు జలం పట్టేస్తుంది, ఈ ఉమ్. లేనిపోయిన ఆరోగ్య సమస్యలతో నాకు ఇది అవసరమా? ఇవన్నీ నిశ్చయించుకుని ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి వెళ్ళి అక్కడ వాళ్ళు కాళ్ళు ఎల్లెట్టుకుని ఆల్రెడీ లోకేష్ సగం బతిమాలు వచ్చాడు, మిగిలింది ఉమ్. వెళ్ళి నేనున్నాను, అశ్విని నాగార్జున, రాష్ట్రం ఎలా పోయినా నాకు అనవసరం, నేను అన్ని అబద్ధాలు చెప్పుకొని అక్కడ తిరుగుతాను ఆల్రెడీ చెప్పేశాను, మీరు స్టీల్ ప్లాంట్ అమ్మేసినా నేను బాధపడను, పోలవరం ఎత్తి తగ్గించి మీరు ఏం చేసినా నేను అడగను. ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాం సార్ ప్రజలు. ఎందుకు వచ్చింది ఈ దరిద్రం?
అవతరాలు ఇద్దరు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం చావురేవో తేల్చుకుంటారు. నువ్వు శంఖ దిగావో దమ్మిడికి పనికిరావు. ఉమ్, చంద్రబాబు గారు ఎప్పుడైనా చెస్ అవతల పోనీ వాళ్ళు ట్వీట్ చూసారు ఒకటి ఐటీడీపీలో ఉమ్, ఉమ్. చూపించాను, పంపిస్తాను కూడా. అది ఏంటి వెనకాల దాని అర్థం ఓకే. ఏంటో నాకు అర్థం కాదు. నాకు కూడా మీలాంటి మిత్రుడు పంపించాడు, ఉమ్, అడ్వకేట్ అయినా. సార్ ఇదేదో చాలా తేడాగా ఉంది సార్ అని నా చదివితే ఐటీడీపీ అఫీషియల్లో ఉమ్, తరం మారింది, తీరు మారింది. యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తారట. ఎవరికి? లోకేష్ ఏమో పవన్ కళ్యాణ్ గారికి దండేస్తున్నది. దీని అర్థం ఏంటి సార్? నాకు అర్థం కాలే. మీరు దండేయడం ఏంటి? అదే ఏదో తరం తేడా మారింది, కొడుకుంటున్నా. తరం మారింది, తీరు మారింది, యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం. మరి దండేయడం ఏంటి? ఇక్కడ అదే, అది కూడా దండ వేస్తూ పవన్ కళ్యాణ్ కి. అదే తడిగొడత గొంతుకొచ్చేయడమే. అంతే కదా, అక్కడ తడిగుడ్డ, అది ఆ దండ కూడా తడిగుడ్డ అయి ఉంటుంది సార్, తెలియట్లేదు నాకు ఫోటోలో. రైట్, కొంచెం చూడండి, అది బొమ్మ కూడా ఏంటో సార్ మన వెనకతల. తప్పకుండా. ఏంటిది? ఏంటండి నిన్నే కదండి మీరు ఇచ్చిన టాస్క్, ఎర్క్లెన్ టాస్క్ ని ఆయన ఫుల్ఫిల్ చేస్తే గోదావరి నీళ్లు కూడా పరీక్షించి వచ్చాడు. ఇంకా వర్షాకాలాలు 2 ఉన్నాయి. ఈ కాలం ఇంకా మొదటి కాలే, నెక్స్ట్ ఇంకా అవును. వర్షాకాలం తర్వాత అప్పుడు పుష్కరాలు, ఎర్ర నీళ్ళు వస్తే ఎన్ని ఉన్నాయి గోదావరి కథలు. ఇంకా ముఖ్యంగా 1 వీక్ క్రితము పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, అదేదో ఊర్లో పెళ్లికి అదేదో హడావిడి అని చెప్పి తన సైనికులు తనని ప్రశ్నించిన వాళ్ళని కుక్కలతో పోల్చిన నేపథ్యంలో కొన్ని చేసిన కామెంట్లు, నేను పార్టీ పెట్టింది సీఎం పదవి కోసం కాదని చెప్పి ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన. అయితే ఇప్పుడు మళ్ళీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, 15 ఏళ్లుగా రోడ్డు మీద దిగుతున్నా సరే నేను సీఎం కాలేకపోయాను అంటున్నారు. 1 వీక్ గ్యాప్ లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఆయనతోటే కాంట్రాడిక్టరీ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని స్థిరం తక్కువతనం అంటారు సార్. స్థిరం తక్కువతనం అంటారు. స్థిరం ఉన్నోడు మాట్లాడే మాటలు, స్థిరం ఉన్నోడు చేసే పనులు ఇలా ఉండవు సార్. ఈ స్థిరం నిలకడ, చదువు, సంజ ఇవేవి లేకపోతే వచ్చే ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి. ఆయనకి ఒక పెద్ద సెట్బ్యాక్ ఏంటంటే వాస్తవాలను కాకుండా ఒక ఫాల్స్ ఇల్యూజన్ లో బతుకుతూ ఉంటాడు ఆయన. ఈ ఫాల్స్ ఇల్యూజన్స్ ఎవరికి ఉంటాయి? చదువుకున్నాడు ఎవరికి ఉండదు. ఇప్పుడు సత్యనాథన్ ఉంటాడు మైక్రోసాఫ్ట్, ఈ నెవర్ లివ్డ్ ఇన్ హిస్ ఫాల్స్ ఇల్యూజన్. గూగుల్ ఆయన సుందర పిచ్చే ఉంటాడు, ఈ నెవర్ లివ్డ్ ఇన్ హిస్ లైఫ్ యాజ్ ఎ ఫాల్స్ ఇల్యూజన్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మహర్షి సినిమాలో చూడండి, ఉదాహరణకి మహర్షి సినిమాలో మహేష్ బాబు రోల్ వీళ్ళతో కంపేర్ చేద్దాం. అతను అంతే కదా, చిన్నప్పుడు అంతా స్ట్రగుల్, కష్టాలు, చాలా తెప్పలు పడి చదువు మీద ఫోకస్ చేసి ఏ స్థాయికి వెళ్ళాడు? సుందర పిచ్చే. అండ్ వీళ్ళకి అర్థమయ్యే భాష అదే. పవన్ కళ్యాణ్ ఎలాగో చదువు లేదు కాబట్టి సినిమా పరంగా చెప్తే అర్థం అవుతుంది. ఎందుకంటే సినిమా కాదు, వెనక సినిమా ప్రమోషన్లు ఇచ్చుకుంటారు కదా, వెనకాల ప్రాంప్టింగ్ డైలాగులు పెట్టి. ఆ సినిమా చూడమనండి. చదువుకుని స్థాయి పెంచుకుంటే సుందర పిచ్చే అండ్ సత్యనాథెళ్ళకి వెళ్తారు. కానీ ఊహించుకుంటే అలా సినిమాలో చూడండి, ఫోటోలు పెడతాడు ఇల్లంతా. డాక్టర్ అలా వెంకటేష్ గారి సినిమా ఉంటుంది, అందులో డాక్టర్ అయిపోయినట్టు, ఇంజనీర్ అయిపోయినట్టు, లాయర్ అయిపోయినట్టు ఫోటోలు పెట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఉంటే ఎలాగ ఉంటది? అలా ఒక పార్టీ పెట్టగానే ఎంత కష్టం ఓడబెట్టమనండి. నేను అలా కేపాల్ గడు ఎప్పుడైనా నోరెచ్చుకుని కొట్టుకున్నాడా? నేను పార్టీ పెట్టిన ఎంత కష్టంగా ఉంది నీకు తెలుసా? నేను మాట్లాడుతాడా? ఆయన మా జడ్జి శ్రవణ్ ఉన్నాడు, ఏ రోజున మాట్లాడు పార్టీ పెట్టి నడపడం ఎంత కష్టం పడతారు. మౌతరం పార్టీ ఉంది, మా బాబు గారు ఒకటి పెట్టారు గుంటూరులో, ఆయన ఏ రోజున మాట్లాడా పార్టీ పెట్టడం ఎంత కష్టంగా ఉందో మీకేంటి తెలుసా అని? ఈ అసందర్భ పేలపాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు వస్తాయి? నడిపే విధానం తెలియనప్పుడు, నడిపే కార్యాచరణ అక్కడ ఉన్న కార్యకర్తలకో లేదా వాళ్ళ నాయకులకి ఇవ్వనప్పుడు. ఒక హెర్క్లెన్ టాస్క్ ఇచ్చి పని చేయమన్నారు అనుకోండి, చేయట్లేదు అనుకోండి, ఎప్పుడు కోపం రావాలి. టాస్క్ ఏమన్నప్పుడు అదేంటిది మన పార్టీ విధి విధానం తెలుగుదేశానికి ఊడిగొని చేయడం అన్న టాస్క్ ఇస్తే ఎంతమందికి అది డైజెస్ట్ అవుతుంది చెప్పండి? అంటే రోజు హెడ్ మాస్టర్లకు వచ్చి వాళ్ళని ఎక్కేసాను అనుకోండి, ఏట్రా మీరు చేస్తారా, నాకు నచ్చట్లేదు, నేను డిఫర్ అవుతున్నాను, ప్రకాశం వాళ్ళ పంచాయతీలు నాకు నచ్చట్లేదు సార్, నాకు తెలుగుదేశం వాళ్ళు శతగూడేసారు సార్, అక్కడ లవో దిబో అని ముచ్చుకుంటే మొత్తం వాళ్ళందరూ సస్పెండ్ చేసి ఇచ్చేస్తాడు. ఏంటండి ఇది? కామెడీగా లేదు మీకు? మీ పార్టీ వాళ్ళకి మీరు న్యాయం చేయలేనప్పుడు మొత్తం పార్టీలోంచి బహిష్కరించడం న్యాయం అనుకుంటే, అక్కడ తిరువూరులో కొలికిపూడి నియోజకవర్గంలో అంతే కదా, జనసేన ఇన్ఛార్జికి తొక్క తోలు తీసేస్తుంటే తట్టుకోలేక ఆయన ఏంటి సార్ అని కంప్లైంట్ ఇస్తే ఆయన ఎత్తికి, అరే 37 మంది డైరెక్టర్లు 36 మంది ఒకటే క్యాస్టరా, ఇంకోటి ఒకటికే ఇచ్చారు లింగ్ మన, అందులో జనసేన లీడర్ అని చెప్పి ఆ రాము గారు ఎక్కడ ఉభయ గోదావరి జిల్లాలో ఆయన మొత్తుకుంటే ఆయన తప్పించారు. ఇవన్నీసార్లు మాడుకున్నాం మనం. ఇది ఎక్కడ కొంచెం చెప్పాలండి. ఫస్ట్ టైమే గెలిచాం కదా, కొంచెం నా ముఖం చూసి మీరు ఇంకొంచెం ఓపిక పట్టండి. మనం నిలదొక్కుంటున్నాం కదా, ఈసారి 21 గెలిచాం. ఇప్పుడు ఉట్టుకెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్న సామెత ఒకటి తెలుసా మీకు?
ఈ 2 ఏళ్ల తన పనితీరు, తన పార్టీ విధి విధానాలు, పార్టీ నిలబడిన విధానంకే కదా రేపు పొద్దున 175 స్థానాల్లో 40, 50 అరవడానికి అడుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవును. పర్ఫార్మెన్స్ లేకుండా జీవితాంతం జహాపన నీ కింద నేను ఊడిగం చేస్తాను అన్న దగ్గర నీ పార్టీ ఎదుగుదల ఎక్కడ? నీ పార్టీ ఎదుగుదల లేనప్పుడు అక్కడ ఇచ్చిన ముష్టే కదా. మళ్ళీ ఆ ముష్టి బతకడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందుకే దాసరి రాము గారు అంత స్టబర్న్ గా, అంత స్పాంటేనియస్ గా చెప్పగలిగాడు.